సింధు నగరాలను పరిపాలించిన రాజు లేదా రాజులు ఎవరు? ఈ అంశాన్ని మనము సింధు నది నాగరికత చెందినటువంటి రాజకీయ వ్యవస్థ ద్వారా చెప్పుకుంటాం. రాజకీయ వ్యవస్థ, వారి రాజకీయ వ్యవస్థ ఎలా ఉందో, పొలిటికల్ సిస్టమ్ ఎట్లా ఉందో మనం ఈ క్లాసులో చెప్పుకోబోతున్నాం. వ్రాతపూర్వక ఆధారాలు లేవు, చాలాసార్లు చెప్పుకున్న విషయం ఇది. మనకి కనబడుతున్న విషయాలు ఏంటంటే పట్టణాలు అద్భుతంగా ఒకే విధంగా నిర్మించబడి ఉండటం, అనేక ముద్రికలు ఒకే పరిమాణంలో మొత్తము ప్రాంతాల్లో లభించడం, అన్ని చోట్ల కాల్చిన ఇటుకలే వాడటం ఎక్కువగా. అంతేకాదు, వాటి పరిమాణం కూడా ఏమాత్రం మారకపోవటం. మొహంజదారో ప్రజలు ఎటువంటి ఇటుకలు వాడారో, ఎంత పరిమాణపు ఇటుకలు వాడారో, హరప్ప అంతే వాడారు, ధోలవీర అంతే వాడారు. కాబట్టి అన్ని చోట్ల కూడా తిరిగి మళ్ళీ ఒకే రకమైన పరిమాణంలో ఇటుకలు లభిస్తున్నాయి. అంటే ఒక రకంగా పద్ధతి ప్రకారం నిర్మించినటువంటి పట్టణాలు. రహదారులు మీకు నేను చెప్పాను పట్టణ వ్యవస్థలో. కాలువల వ్యవస్థ అంటే మురుగునీటి కాలువలు. అదేవిధంగా వ్యాపారము, తూకాలు ఉన్నాయి. తూకాలు కూడా 16 సంఖ్య కొలతలు, ఇవన్నీ కూడా ఏకరీతిలో ఉన్నాయి. కనుక ఈ ఏకరీతి విధానం ఏం తెలియజేస్తుంది అంటే మొత్తము ఈ సింధు నది నాగరికత ఒక కేంద్రీకృత పరిపాలన కింద ఉన్నది. దేర్ వాజ్ ఏ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. కాబట్టి సింధు ప్రజల యొక్క పరిపాలనలో, రాజకీయ వ్యవస్థలో మనకి ప్రధానంగా కనిపించేది ఇట్ వాజ్ అండర్ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్, ఒక కేంద్రీకృత పరిపాలన కింద ఉన్నది. ఇది వాస్తవం. అయితే ఈ కేంద్రీకృత పరిపాలన అనేటువంటిది రాచరికమా అంటే కింగ్షిప్ ఇన్ ఇంగ్లీష్, గణతంత్రమా, రిపబ్లికన్ వ్యవస్థ, ప్రజాస్వామ్యమా, డెమోక్రటిక్ సిస్టమా, నియంతృత్వమా, ఇవి మనం చెప్పగలం. ఏదో ఒక వ్యవస్థ అనేది ఉంది, కేంద్రీకృత వ్యవస్థ ఉందని చెప్పొచ్చు. అంతకంటే డీటెయిల్గా మనం ఇది ఇట్లా ఉంది అని చెప్పజాలము. కారణం ఏంటంటే మనకి ఆ వ్రాతపూర్వక ఆధారాలు ఇంకా కూడా తిరిగి తర్జుమా కాకపోవటం. ఈ లోపం ప్రతి వ్యవస్థలో ఉన్నట్టుగా ఇక్కడ కనపడుతుంది. అయితే ఈ వ్యవస్థను స్టడీ చేసినటువంటి అనేక మంది పురావస్తు శాస్త్రజ్ఞులు, చరిత్రకారులు కూడా అయిన వాళ్ళు కొన్ని అంశాలు మన ముందు పెడుతున్నారు. ఇందాక మీకు నేను చెప్పినట్లుగా ఇది ఒక శక్తివంతమైన కేంద్రీకృత పరిపాలన చెప్తున్న వాళ్ళలో మనకు కనిపించే వాళ్ళలో జే జాకబ్సన్ అనేది కనబడతాడు. జే జాకబ్సన్, జే జేఏసిఓబిఎస్ఓఎన్. ఈయన అంటున్నాడు ఈ మొత్తం కూడా మొత్తం నాగరికత అంతా కలిపి ఒకే పరిపాలన కింద రాష్ట్ర స్థాయిలో ఉంది అంటున్నాడు ఆయన. అంతేకాదు, స్టువర్ట్ పిగ్గాట్, ఈయన కూడా ఒక బ్రిటిష్ ఆర్కియాలజిస్టు. ఈయన కూడా మన సింధు నది నాగరికత గురించి, అదేవిధంగా మన ఏన్షియంట్ కల్చర్స్ గురించి, బ్రాంజ్ ఏజీ, ఐరన్ ఏజీ, వీటి మీద బాగా పరిశోధన చేసినటువంటి ఆర్కియాలజిస్ట్ అయినా ఆయన ఏమంటున్నాడంటే, ఆ పేరు మీకు అర్థం కావడం కోసం మళ్ళీ చెప్తాను. స్టువర్ట్ పిగ్గాట్, ఎస్టియుఏఆర్టి, స్టువర్ట్ పిగ్గాట్, పిఐజిజిఓటి పిగ్గాట్ ఈయన. అదేవిధంగా మార్టిమర్ వీలర్, మార్టిమర్ వీలర్, ఎంఓఆర్టిఐ ఎంఈఆర్ మార్టిమర్ వీలర్, డబ్ల్యూహెచ్ఈఈఎల్ఈఆర్ వీలర్. ఈ మార్టిమర్ వీలర్ కూడా మన యొక్క ఆర్కియల్ సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్ జనరల్గా పనిచేశాడు. మన దేశానికి స్వాతంత్రం వచ్చే సమయంకి ఆర్కియల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఈయనే డైరెక్టర్ జనరల్. ఈయన తిరిగి మళ్ళీ దేశం విడిపోయిన తర్వాత పాకిస్తాన్లో ఉన్న సర్వే ఆఫ్కి, ఆర్కియల్ సర్వే డిపార్ట్మెంట్కి అధ్యక్షత వహించిన వాడు. సరే, ఏదేమైనా ఈ మార్టిమర్ వీలర్ కానీ, స్టువర్ట్ పిగ్గాట్ కానీ, జే జాకబ్సన్ కానీ, వీళ్ళు ఇది మొత్తం కూడా ఒకే సామ్రాజ్యం కింద ఉంటుంది, ఒకే అంపైర్ అయి ఉంటుంది అంటున్నాడు. కాబట్టి ఇంతవరకు చెప్పగలం, కానీ అంతకంటే డీటెయిల్గా మనం చెప్పగలం. మరొక అంశం ఏంటంటే, అయితే ఈ పరిపాలన వీళ్ళు చేసేటప్పుడు, ఈ కేంద్ర పరిపాలన ఉన్నప్పుడు ఈ వ్యవస్థ ఎట్లా ఏర్పడి ఉంటుంది, పరిపాలన వ్యవస్థ ఎట్లా ఏర్పడింది అని అంటే 2 రకాల సిద్ధాంతాలు కనపడుతున్నాయి. ఒక సిద్ధాంతం ప్రకారము థియోక్రసీ. థియోక్రసీ అంటే మత ఆధారిత పరిపాలన, మతం ఆధారంగా పరిపాలించుంటారు. థియోక్రసీ అంటాం మనం ఇంగ్లీష్లో, టిహెచ్ఈఓ సిఆర్ఏసివై, మతాధారిత పరిపాలన అని. అంటే దీని ప్రకారం ఆ పూజారులు లేకపోతే మత నాయకులు ఎవరైతే ఉన్నారో మత పెద్దలు పరిపాలించినట్టు ఒక వ్యవస్థ. ఇవాళ కొన్ని మనం ఇస్లామిక్ కంట్రీస్ చూస్తున్నాం, అక్కడ మత పెద్దలు పరిపాలిస్తూ ఉంటారు. ఇరాన్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్.
కానీ అటువంటి మత నాయకులు ఏమన్నా పరిపాలించి ఉంటారా అనేటువంటిది ఒక సిద్ధాంతం. దీనిని డిడి కొసాంబి ఆయన అంటాడు, ప్రీస్ట్ కింగ్ లాంటి వాళ్ళు ఎవరు ఉండుంటారు అంటాడు. ప్రీస్ట్ కింగ్, పూజారి రాజు. దానికి మీకు నేను తమిళలో కూడా చూపిస్తున్నాను. ఒక గడ్డ ఉన్న వ్యక్తి, ఒక ప్రీస్ట్ కానీ రాజు కానీ అయ్యేటి లక్షణాలతో ఉన్న వ్యక్తి కనపడుతున్నాడు మనకి. కాబట్టి అటువంటి పూజారి రాజు లాంటి వ్యవస్థ ఏదో ఉండి ఉంటుంది అంటాడు డిడి కొసాంబి. ఈ డిడి కొసాంబి కూడా చరిత్రకారుడు, మ్యాథమెటిషియన్, ప్రాచీన చరిత్రను అధ్యయనం చేసిన వాడు, కొంత మార్క్సిస్ట్ ప్రభావం బాగా ఎక్కువ ఉన్నవాడు. కాబట్టి ఈ డిడి కొసాంబి కూడా ఒక పూజారి రాజు లాంటి వ్యవస్థను ఉందేమో, ఇదన్నా థియోక్రసీ రిలేటెడ్ పరిపాలన ఏమో అంటాడు ఆయన. అంతేకాకుండా డబ్ల్యూ ఫెయిర్ సర్వీస్ ఇన్ పేరు, డబ్ల్యూ ఫెయిర్ సర్వీస్. అదేవిధంగా సి మాలిక్, వీళ్ళు కూడా ఆర్కియాలజిస్టులు. ఈ యొక్క హరప్పా నాగరికతని పరిశోధన చేసిన వాళ్ళు. వీళ్ళు కూడా ఏమంటారంటే, ఇక్కడ సైన్యం లాంటిది ఏమీ లేనట్టుగా మనకు అర్థమవుతుంది కాబట్టి, వీళ్ళేమో సైన్యాలు పోషించిన వాళ్ళు కాదు కాబట్టి, ఇటువంటి సమానత్వం అంతా కూడా ఉంది, ఒకే రకమైన వ్యవస్థ ఉంది కాబట్టి, బహుశా దీనికి మత విశ్వాసాలు ఆధారము అంటారు. అంటే మత విశ్వాసాల ఆధారంగా పరిపాలన సాగిందని చెప్పిన వాళ్ళలో డబ్ల్యూ ఫెయిర్ సర్వీస్ ఒక ఆయన, సి మాలిక్ ఒక ఆయన చెప్తున్నారు, సి మాలిక్. కాబట్టి వీళ్ళిద్దరి ప్రకారం కనుక ఏ పని అయితే, లేదా డిడి కొసామి ప్రకారం కనుక అయితే, ఇది ఏదన్నా మత ఆధారిత పరిపాలనేమో ఒక అంశం. మరొక ఆలోచన ఏంటంటే ఆలిగార్కీ అడ్మినిస్ట్రేషన్. ఆలిగార్కీ, OLIGRCY, OLIGRCHY, ఆలిగార్కీ. ఆలిగార్కీ అంటే అర్థం ఏంటంటే సంపన్నులు పరిపాలించడం. అంటే ఆ సమాజంలో ఎవరైతే కాస్త ధనవంతులు ఉన్నారో, సంపన్న వర్గాలు ఉన్నాయో వాడి పరిపాలించడం. సంపన్న వర్గాలు అంటే మనకి ఇంతకుముందు మనం చెప్పినట్టుగా పరిపాలకులు, అధికారులు, వ్యాపారులు, ఇటువంటి వాళ్ళు ఉంటారు. ఈ ఆలిగార్కీ విధానాన్ని సపోర్ట్ చేసినటువంటి చరిత్రకారులు మనకి ముఖ్యంగా ఆర్ఎస్ శర్మ కనపడుతున్నాడు, రామ్ చరణ్ శర్మ, ఎన్సీఆర్టీ పుస్తక రచయిత. ఆయన ఏమంటాడంటే, ఇది ఆలిగార్కీ విధానం అయి ఉంటుంది, వ్యాపారులు పరిపాలించి ఉంటారు అంటాడు ఆయన. వ్యాపార వర్గాలు బలంగా ఉన్నాయి ఆ యుగంలో, కాబట్టి వ్యాపారులు పరిపాలించి ఉంటారు అని చెప్తున్న వాళ్ళలో మళ్ళీ మనకి ఆర్ఎస్ శర్మ కనపడుతున్నాడు. అంటే కొంత పాలక వర్గాలు అనేటువంటివి ధనవంతులు అంశం కింద ఆయన ఆ అంశాన్ని చెప్పడం మనకు కనపడుతుంది. సో ఇటువంటి ఆలోచన ఉన్నప్పటికీ మనం ఖచ్చితంగా చెప్పదగిన విషయం మీకు ఇందాక చెప్పాను నేను, అది కేంద్రీకృత పరిపాలన. అది థియోక్రసీనా, ఆలిగార్కినా, మరొకట అనేది ఇంకా పరిశోధనలు పూర్తయితే కానీ తెలియదు. ఇది మనం విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది వాళ్ళ యొక్క రాజకీయ వ్యవస్థలో, పరిపాలన వ్యవస్థలో. అయితే మరి ఇది కేంద్రీకృత పరిపాలన అన్నాం కాబట్టి రాజధాని ఏమై ఉంటుంది? రాజధాని ఏమై ఉంటుంది అంటే, ఇప్పుడు దాకా కూడా మొహంజదారో రాజధాని అంటున్నారు. అక్కడ పెద్ద ఫస్ట్ స్ట్రీట్ బయటపడింది, ఒక విశాలమైన భవనం బయటపడింది. బహుశా అది విశాల భవనం పరిపాలన యూనిట్ అయి ఉండొచ్చు, సభా సమావేశాలు జరుపుకోవడానికి వీలుగా ఉండుండొచ్చు. కాబట్టి బహుశా మొహంజదారో అయి ఉండొచ్చు అని. అయితే ఇటీవల త్రవ్వకాలలో ఇంకా చాలా పెద్ద పెద్ద భవనాలు బయటకు వస్తున్నాయి కాబట్టి ఇంకొంత పరిశోధన జరగాల్సి ఉంది. ఏది ఏమైనా దీన్ని మనం విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక రెండవది, కేంద్రీకృత పరిపాలనతో పాటుగా ఆయా పట్టణాలలో సివిక్ అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ అథారిటీ లాంటిది ఉండాలి. ఇది మనకు ఆలోచన. కాబట్టి కేంద్ర స్థాయిలోనేమో ఒక పరిపాలన, మళ్ళీ తిరిగి పట్టణాల మీద వాటి సంబంధించిన పరిపాలన ఉండాల్సింది. ఎందుకు ఉండాల్సిందంటే, పట్టణాలు మనం చూసాం, ఒక మంచి ప్రణాళికతో నిర్మించారు వాళ్ళు. మీకు అర్థం కావడం కోసం ఒకసారి మన యొక్క టౌన్ ప్లానింగ్ అనే దాన్ని నేను మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను, దాన్ని చూస్తే అర్థమవుతుంది. కాబట్టి విశాలమైన రహదారులు, డ్రైనేజ్ సిస్టమ్స్, ల్యాంప్ పోస్టులు, వృత్తాకార మార్గాలు, వంపు తిప్పినటువంటి రహదారులు, ఒక అద్భుతమైనటువంటి పట్టణాలని మనం అక్కడ చూస్తాం. మరి అటువంటి అద్భుతమైన పట్టణాలని నిర్మించాలన్నా, వాటిని నిర్మించడమే కాదు, వాటిని శుభ్రంగా ఉంచాలన్నా, క్లీన్గా ఉంచాలన్నా అక్కడ పరిపాలన ఏదో అవసరమై తీరుతుంది. కాబట్టి పట్టణ స్థాయిలో మున్సిపల్ పరిపాలన, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లాంటిది కూడా ఇక్కడ ఉంది అని మేము చాలా స్పష్టంగా చెప్పగలుగుతాం.
విశేషం ఏంటంటే ఇందాక మీకు చెప్పినట్టుగా అది ఆ పరికరాలు కానీ వాడు వాడిన పరికరాలు కానీ ఇటుకలు కానీ ఇవన్నీ ఎక్కడో ఒక చోట తయారై ఉండాలి కొన్ని సెంటర్స్లో. అవన్నీ దేశవ్యాప్తంగా వెళ్ళి ఉండాలి. ఇది కూడా ఒక ఆలోచన మనం రేకెత్తిస్తుంది. కాబట్టి ఇటువంటి వ్యవస్థలు మనం చూడాలంటే ఆయా పట్టణాలకు చెందినటువంటి అడ్మినిస్ట్రేషన్ లాంటిది ఉండి ఉండాలి. హరప్ప, మొహంజదారో, రాఖీగరి, గనేరివాలా, ధోలవీర వీటిలో తిరిగి మళ్ళీ ఆయా పట్టణాలని పర్యవేక్షించేటువంటి వ్యవస్థలు ఉండి ఉండాలి. దేర్ షుడ్ బి ఏ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఇది కూడా మనం వినొచ్చు, చూడాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా తిరిగి మళ్ళీ పరిపాలన మనం చూసేది ఎప్పుడైతే పరిపాలన అన్నామో అక్కడ పన్నుల వ్యవస్థ ఉంటుంది. పన్నుల వ్యవస్థ, ట్యాక్సెస్ సిస్టమ్. మరి ట్యాక్సెస్ సిస్టమ్ ఉందా లేదా అంటే మనం ఆ తర్వాత ఆర్య నాగరికత నుంచి మనం ఈ ట్యాక్సెస్ గురించి బోర్డు చెప్పుకోబోతున్నాం, పన్నుల గురించి. అయితే ఇక్కడ మళ్ళీ మనకి ఏదో ఇబ్బంది ఉంది కాబట్టి కేవలం పురావస్తు త్రవ్వకాల నుంచి చెప్పాలి కాబట్టి మనకి ధాన్యాగారాలు బయటపడ్డాయి. హరప్పాలో ధాన్యాగారాలు బయటపడ్డాయి. మోహంజదారో అతిపెద్ద ధాన్యాగారం బయటపడింది. కాళీబంగారంలో కూడా అటువంటి ధాన్యాగారం ఉంది ఉంది అనుమానం ఉంది. అలాగే నూతనంగా కనిపెట్టబడుతున్న నగరాల్లో కూడా కొన్ని ధాన్యాగారాలు లాంటివి ఉండే అవకాశం ఉంది అనేది మనకు కనబడుతుంది. కాబట్టి ఆ ధాన్యాగారాలు అయితే ఉన్నవి. ధాన్యాగారాలు, గోడౌన్స్, గిడ్డంగులు. ఎప్పుడైతే ఈ గోడౌన్స్ లేదా గిడ్డంగులు ఉన్నాయో అంటే అర్థం ఏంటంటే ఎక్కడెక్కడో పండిన పంటని తెచ్చి ఇక్కడ ఉంచుతున్నారు. కాబట్టి పండిన పంట వసూలై ఒక చోటకు వస్తుంది అంటే ఒక పన్ను రూపంలోనే అయి ఉండాలి. కాబట్టి పన్నుల వ్యవస్థ అయితే ఉన్నది అని చెప్పొచ్చు మనం. పండిన పంటలో కొంత భాగాన్ని ఆయా వ్యవసాయదారులు, రైతులు ప్రభుత్వానికి కట్టి ఉంటారు శిస్తు కింద. అయితే ఇది ఎంత ఉంది? ఈ శిస్తు ఎంత? పండిన పంటలో 1/2, 1/4, 1/3 ఇంకా ఇంకా ఏమన్నానా అది ఇప్పటికి తెలియదు మనకి. అయితే శిస్తు వ్యవస్థ అయితే ఉందని చెప్పుకోవచ్చు మనం. పన్నుల వ్యవస్థ అయితే ఉన్నది అయితే మనం చెప్పుకోవచ్చు. బహుశా దానికి సంబంధించిన అధికార వర్గం ఎవరో ఉండి ఉండాలి. కాబట్టి పన్నుల రూపంలో వాళ్ళు పండిన పంటలు కొంత భాగాన్ని తీసుకున్నారు. సర్వసాధారణంగా పండిన పంటలో భాగం అన్నప్పుడు అది వస్తు రూపంలోనా, అంటే ధాన్య రూపంలోనా, లేకపోతే ధన రూపంలోనా అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. ఇక్కడెక్కడ మనకి కాయిన్స్ బయటపడలేదు, నాణ్యాలు ఏమీ లేవు. లభించిన ముద్రికలు వ్యక్తిగతమైన అంశాలు తప్పితే అవేమీ నాణ్యములు కాదని తేల్చేశాం కాబట్టి నాణ్యముల చలామణి అయితే లేదు. అందువల్ల గ్రాస్ ప్రొడ్యూస్లో పండిన పంటలో కొంత భాగాన్ని వీళ్ళు పన్నుల రూపంలో వసూలు చేసి ఉంటారని మాత్రమే చెప్పగలం తప్ప ఇంతకంటే మనం చెప్పడానికి అవకాశం లేనట్టు పరిస్థితి సింధునది నాగరికతలో. ఇక పరిపాలనలో మరొక అంశం ఏంటంటే సైన్యము, సైనిక విభాగాలు, సైన్యాధికారులు. చాలా విశేషము. సింధునది నాగరికతకు సంబంధించి ఎక్కడా కూడా సైన్యానికి సంబంధించిన ఏవీ కనపడట్లేదు. అసలు ఆయుధాలే బయటపడలేదు. అన్నట్టు సమకాలీన నాగరికతలో కొన్ని ఆయుధాలు తయారయ్యాయి. మెసడోమియన్లు ఆయుధాలు తయారు చేశారు. మనం తర్వాత క్లాస్ చెప్పుకోబోతున్నాం. ఇంచుమించుగా ఇదే ప్రాంతం చెందిన ఆర్యులు ఆయుధాలు తయారు చేశారు. కానీ సింధు ప్రజలు ఇటువంటి ఆయుధాలు తయారు చేసినట్టుగా మనకి ఎక్కడా కూడా త్రవ్వకాలు లభించలేదు. కాబట్టి ఆయుధాలు లేవు. అలాగే సైనికులకు సంబంధించిన దుస్తులు కానీ వాటితో కూడినటువంటి ముద్రికలు కానీ మట్టి విగ్రహాలు కానీ లభించలేదు. కాబట్టి సైన్యం అనేది లేదు. అంతర్గత నాగరికతకి ఆయుధాలు తయారు చేయలేదు. కాబట్టి సైనిక వ్యవస్థ గురించి ఈ మాత్రం చెప్పుకోవచ్చు మనం సింధు ప్రజలకు సంబంధించి. మరొకటి న్యాయ వ్యవస్థ ఎలా ఉండి ఉంటుంది? న్యాయ వ్యవస్థను కానీ మరి సివిల్, క్రిమినల్ నేరాలు విభజన ఉందా? ఇటువంటి నేరాలను వాళ్ళు గుర్తించారు. అంటే దొంగతనము, దోపిడీ లాంటివి ఏమన్నా గమనించారా, గుర్తించారా? వాటికి ఏదన్నా ఒక వ్యవస్థ ఉండేదా, న్యాయ వ్యవస్థ? శిక్షలు ఎట్లా ఉండేవి? ఇవి మనం అంతగా చెప్పజాలం. కాకపోతే కొన్ని వందల ఏళ్ళు ఈ సంస్కృతి నిలబడింది కాబట్టి వాళ్ళు ఒక విధానాన్ని దేన్నో పాటించి ఉండాలి. ఒక జ్యుడిషియరీ సిస్టమ్ దేన్నో పాటించి ఉండాలి. అంటే కొంత నైతిక విలువల ఆధారంగా కూడా వీళ్ళ యొక్క సమాజము, యాజమాన్యం నడిచి ఉండాలి. సమ్ డూస్ అండ్ సమ్ డోంట్స్. ఈ పనులు చేయదగ్గవి, ఈ పనులు చేయకూడనివి. ఇటువంటి వ్యవస్థలు లేకుండా మనం ముందుకు సాగలేము. మానవ సమూహాలు నడవలేము. కాబట్టి కొన్ని నైతిక విలువల ఆధారంగా అవి చట్టాలా, లేకపోతే ప్రజల్లోకి వాడుకలోకి వచ్చినవా, సహజసిద్ధంగా వాడేటివో అనేది ఎలా ఉన్నప్పటికీ కూడా కొన్ని విలువల ఆధారంగా మటుకు వీళ్ళు నిలబడ్డారనేది
అంతవరకు చెప్పొచ్చు. కనుక ఇవి మనం వాళ్ళ యొక్క పొలిటికల్ సిస్టంలో, రాజకీయ వ్యవస్థలో మనం గమనించేవి. ఇన్ బ్రీఫ్ అది కేంద్రీకృత పరిపాలన, అదేవిధంగా పట్టణ పరిపాలన కూడా ఉంది, సివిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉంది. పన్నుల్ని వసూలు చేశారని ధాన్యాగారాలు చెప్తున్నాయి. ఆ ధాన్యాగారాలని వసూలు చేసిన తర్వాత వాటిని ప్రజలకి తిరిగి రీడిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి బహుశా కొన్ని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ కూడా ఉండాలి, ప్రజా పంపిణీ వ్యవస్థలు కూడా ఉండాలి. కనుక పన్నుల గురించి ఈ మాత్రం చెప్పగలుగుతాం మనం. సైనిక వ్యవస్థ అయితే దాదాపుగా లేనట్లే. న్యాయ వ్యవస్థలో కొన్ని నైతిక విలువల ఆధారంగా వాళ్ళ పరిపాలన సాగి ఉంటుంది. వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్లో, ముఖ్యంగా కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్లో ఎంత మల్టిపుల్ చాయిస్ బిట్స్ అయినప్పటికీ కూడా ఎనాలిసిస్ ఓరియంటెడ్ ప్రశ్నలు వచ్చి తీరతాయి. అవి కూడా ఆన్సర్ చేసినప్పుడే మంచి మార్కులు వస్తాయి. కాబట్టి ఇటువంటి అనాలిసిస్ మనకు అవసరం అవుతుంది. వీటితో సహా గుర్తుపెట్టుకోండి. మనం దాదాపుగా ఐవైసీకి చివరికి వచ్చేస్తాం. ఇంకొక 2 క్లాసుల్లో పూర్తవుతుంది. ఈ నాగరికత అంత ఎక్కువ కాలం నిలబడడానికి కారణాలు ఏంటో చెప్పుకుంటాం. చివరిలో ఇంకా ముఖ్యమైన టాపిక్ సింధు నది నాగరికత నశించిపోవడానికి కారణాలు చెప్పుకుంటాం. తర్వాత వీడియో కొరకు వెయిట్ చేయండి. మీకు ప్రతిసారి చెప్తున్నట్టుగానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా లైక్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. కామెంట్స్ కొంతమంది నాకు విడిగా వాట్సాప్లో పెడుతున్నారు. అవి వాళ్ళ వరకే ఆన్సర్స్ వెళతాయి. ఇక్కడ కనుక మనం యూట్యూబ్లో పెడితే అటువంటి సందేహాలు నివృత్తి అందరికీ అవుతాయి. కాబట్టి మీ అందరినీ కూడా నేను మరొకసారి కామెంట్ చేయమని, మీ సందేహాలను తీర్చుకోమని మరొకసారి మీకు తెలియజేస్తూ ప్రస్తుతానికి శ్వాస